రిజర్వేషన్ కావాలని కోరుకోవడం అది. బట్ చట్ట ప్రకారం సాధ్యం కాదు. నెంబర్ 1 ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే చేసేయగలరు. కానీ ఓబీసీలో పెట్టేశారు ఈడబ్ల్యూఎస్లో. మెయిన్ స్ట్రీమ్ దాంట్లో అయితే బీసీలు ఒప్పుకోరు. తెలుగుదేశం కూడా అలాంటి కెలుక్కోదు. తెలుగుదేశం అప్పుడు డ్రామా నడిపింది ఏంటి, 50% లోపు కాకుండా ఇలా తీసుకొచ్చి ఆ పైన ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకంటూ ఓ కోట అంటూ ఈడబ్ల్యూఎస్లో అది మోడీ తీసుకొచ్చాక అందులో దీన్ని దూర్చేసింది. అంతే తప్పించి బీసీ దాంట్లో తెస్తే తెలుగుదేశం ఒరిజినల్ ఓట్ బ్యాంక్ లేచిపోద్ది, బీసీ ఓట్ బ్యాంక్. కానీ బాబు గారు అప్పుడు హామీ ఇచ్చినట్టున్నారు మేము చేస్తామని. అదే ముందు రిజర్వేషన్ ఇస్తామన్నారు అంతే. తర్వాత బీసీలు గొడవకు దిగారు. నువ్వు ఇట్లాగే రాజశేఖర రెడ్డి వచ్చి ముస్లింలకు పెట్టి 4% మాకు బొక్కెట్టాడు, నువ్వు మళ్ళీ ఇలాగ తీసుకొచ్చి ఒక 6% పెడితే 10% కోల్పోయేది బీసీలే, నువ్వు ఎట్ట పెడతావని. అది తెలుగుదేశం ఉనిక్కే ప్రమాదం. అందుకని జాగ్రత్తగా టాక్టికల్గా పక్కన పెట్టి 50% పైన ఇస్తామన్నారు. అది సాధ్యం కాదని తేలేక ఆగిపోయారు. అప్పుడే ముద్రగడ రైట్ చేసింది ఇష్యూ. ఆ తర్వాత ఈయన అదృష్టం బాగుండి మోడీ సర్కారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావడం, దాంట్లో 50% ఎలకే అని పెట్టేశారు 5% అనేసి. దాన్ని ఆ తర్వాత ఏది కోర్టు అడిగినప్పుడు జగన్ ఉపసంహరించుకున్న పాయింట్ ఉంది, అది చెల్లుబాటు కాదు.